హత్యలు దారుణాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నెల్లూరు మరోసారి ఉలిక్కిపడింది. నిఖిల్ అనే ఓ ప్రేమోన్మాది ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన ప్రియురాలని అత్యంత దారుణంగా హత్య చేశాడు. మాట్లాడుకుందాం రా అంటూ రూమ్ కి పిలిచి మరీ కత్తితో పాశవికంగా పొడిచి చంపేశాడు. ఆమె కత్తితో పొడుచుకుందని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఇంతకీ మైథిలి ప్రియాని నిఖిల్ ఎందుకు చంపాడు? మృతురాలి తల్లి, ఆమె చెల్లి ఏమంటున్నారు? మైథిలి ప్రియ హత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి నర్సింహులు అందిస్తారు. వైద్య విద్యలో మరో ఉన్నతమైనదిగా భావించే బి ఫార్మసీని పూర్తి చేసుకొని రేపో మాపో ఉద్యోగంలో చేరబోతున్నటువంటి ఓ బి ఫార్మసీ విద్యార్థిని మైథిలి ప్రియ గత రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో మైథిలి ఒక ఫ్రెండ్ బర్త్డే కోసం వెళ్ళి ఆ పక్కనే ఉన్నటువంటి పరిచయస్తులుగా ఉన్నటువంటి నిఖిల్ అనే అబ్బాయి రూమ్ దగ్గర నిర్జీవంగా పడి ఉండగా ఫోన్ రావడంతో వాళ్ళ తల్లిదండ్రులు, తల్లి, వాళ్ళ చెల్లి అక్కడికి వెళ్ళారు. అసలు మైథిలి ప్రియ ఇంత దారుణ హత్యకు గురి కావడానికి కారణాలేంటి? ఆ తల్లిదండ్రుల ఆక్రందన, ఆవేదనలో వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం మైథిలి తల్లి, వాళ్ళ చెల్లి వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా రాత్రి? నిన్న నైట్ 11 కల్లా మేము నిద్రపోయాము. అన్నం తినేసి పడుకోన్నాము. తన పార్టీకి తను ఫోన్ చూసాను, నేను నిద్రపోయాను. ఇంకా సర్లే పడుకుందిలే అని చెప్పి నేను కూడా పడుకున్నాను. 1:46 అప్పుడు వాష్రూమ్కి అని చెప్పి పైకి లేచాను. తీరా పక్కన చూస్తే అక్క లేదు. వెంటనే కాల్ చేశాను. ఎక్కడున్నావు అంటే ఒక 10 minutes ఫ్రెండ్స్తో బయట ఉన్నాను, నేను వస్తున్నాను అనింది. తొందరగా రా లేదంటే అమ్మకి చెప్తాను అన్నాను. వచ్చేస్తున్నాను, ఒక్క 10 minutes పాప అనింది. సరే అని చెప్పి నేను ఇంకా నిద్రపోయాను. ఇంకా 3:33 నుంచి నాకు కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఎవరంటే తీరా చూస్తే నిఖిల్ కాల్ చేస్తూ ఉన్నాడు. ఏమైంది అని చెప్పి అటెంప్ట్ చేస్తే, మీ అక్క ఇక్కడ పడిపోయి ఉంది, మీ అమ్మకు ఫోన్ చేయి ఫాస్ట్గా వచ్చి తీసుకోపోండి అని చెప్పాడు. ఏమైంది అని చెప్పి అమ్మ అదరాభద్రా నేను అక్కడికి వెళ్ళి చూశాను. అప్పటికే ఆ అమ్మాయి పడిపోయింది. పలకరించాను, మైథిలి లేయి పోదామని. అప్పటికే ఆ అమ్మాయి స్పృహలో లేదు. పట్టుకొని చూడంగానే బాడీ అంతా కూల్ అయిపోయింది. వెంటనే నాకు ఇంకేం అర్థం కాక ఏమైంది అని అడిగితే, గొడవలో కత్తితో నేనే పొడిచాను, చచ్చిపోయింది అని చెప్పాడు. అమ్మాయిని ఇట్లా కాదు అని చెప్పి మా పేరెంట్స్కి కాల్ చేద్దామని చెప్పి కిందకు వచ్చాను. అమ్మ వాళ్ళకి కాల్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ లోపు కింద ఆంటీ హెల్ప్ తీసుకొని రండి ఆంటీ ఇలా జరిగింది అనగానే ఆంటీ వచ్చి చూశారు. మీ అక్క స్పృహలో లేదమ్మా, నువ్వు కిందకి రా, అర్జెంటుగా అమ్మ వాళ్ళకి ఫోన్ చేయని చెప్పారు. అందుకని ఫోన్ చేసి అమ్మ వాళ్ళు వచ్చేసరికి వాడొక్కడే అయితే మా అక్క అంత పిరికిది కాదు, ఊరికే సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి. మా అక్క ఏ తప్పు చేయలేదు, మా అక్కది ఏ తప్పు లేదు, వాడే చంపేశాడు. వాడు గతంలో ఒకసారి మా పాపని ఇట్లా చేస్తే మేము వాటికి తగం రా, మేము చదవడానికి పంపిస్తున్నాము, ఇవన్నీ మాకు కుదరా అని చెప్పడం జరిగింది. కానీ వాడిని తిట్టడం కానీ కంప్లైంట్ చేయడం కానీ ఏం లేదు. అది నేను చేసిన తప్పు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఇంకా 4 ఏళ్ళు అక్కడే పాప ఉండాలి, చదువుకోవాలని ఒక్క కారణంతో నేను ఎవ్వరికి, అదే కాలేజీ, అందుకే నేను ఎవరికి కంప్లైంట్ చేయలేదు. కానీ వాడు ఆ రోజు నుంచి ఈ రోజుకి మనసులో పెట్టుకుని అయితే వాడిని అర్పించాను, బెదిరించాను సార్ వాళ్ళతో చెప్పి. అంతకు మించి నేనేం చేయలేదు. ఇంకా కేసు పెట్టడం కానీ, వాటితో దెబ్బలాడడం కానీ, బుద్ధి మాట్లాడడం కానీ ఏం చేయలేదు. వాడు అమ్మాయి ఒప్పుకోలేదని, వాడు ప్రపోజ్ ఒప్పుకోలేదని మనసులో పెట్టుకుని మరి ఈ రోజు నా బిడ్డని అది కత్తితో పొడి చేస్తున్నారు సార్, అతి దారుణంగా, కిరాతకంగా. ఆ తల్లి, వాళ్ళ చెల్లి యొక్క ఆర్తనాదాలు, బాధలు వింటుంటే హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చేతికి అందేటటువంటి దశలో ఉన్నటువంటి బిడ్డ ఇవాళ అత్యంత దారుణంగా హత్యకి గురి కావడం ముఖ్యంగా ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని నింపింది. ముఖ్యంగా తనను ప్రేమించలేదు, ప్రపోజల్ని అంగీకరించలేదు, అందుకే ఈ దారుణానికి ఒడిగట్టిందని మైథిలి ప్రియ చెల్లెలు అలాగే వాళ్ళ తల్లి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇవాళ నెల్లూరు నగరంలో జరిగిన అత్యంత విషాద సంఘటన. మైథిలి హత్యకు గురైనటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV, నెల్లూరు నుంచి.